తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సమ్మర్లోకి వచ్చేస్తున్నాం. సో ఫ్రిడ్జ్ వాడకం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సాధారణంగా కూరగాయలు పళ్ళతో పాటుగా ఇప్పుడు వాటర్ బాటిల్స్ కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. పాలు పెరుగు ఇంకా అవన్నీ నార్మల్ కదా, పిండులు పప్పులు అదే కారాలు అన్ని అన్ని వెళ్ళిపోతాయి అన్ని వెళ్ళిపోతాయి కదా. కానీ కొంత అవేర్నెస్ అయితే వచ్చింది రమగారు. కొంత తక్కువగానే వాడుతున్నారు, ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోకూడదు అనే ఒక ఆలోచనలో. అయితే మొన్న జరిగిన మనకి ఈ సిచ్యువేషన్ కి ముందుగానే తెచ్చుకొని కొంచెం స్టోరేజ్ పర్పస్ లో పెట్టుకున్నాం, కానీ అదర్వైజ్ కొంత అవేర్నెస్ వచ్చింది కదా. అంటే కూరలు వాటికి ఏముంది జయ, కొన్ని కూరలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. టమాటాలు పెట్టకూడదు, పెట్టగా అవి ఏమవుతాయి, ముడుచుకుపోయి వాటి రుచి అది వాటిని కోల్పోతాయి. ఆలూలు పెట్టకూడదు, ఆనియన్ పెట్టకూడదు, ఉల్లిపాయలు పెట్టకూడదు. ఆలూలు దుంపలు ఏవి ఫ్రిడ్జ్ లో పెడితే బాగుండవు, ఉడకవు కూడాను. ఏదైనా కూరలు ఒక మాక్సిమం ఒక 5 days 4 days. ఇప్పుడు ఇడ్లీ పిండి, దోశ పిండి లాంటివి 10 రోజులు 15 రోజులు ఫ్రిడ్జ్లో ఉంచినా కూడా వాటి రుచి బాగుండదు, క్వాలిటీ తగ్గిపోతుంది, అవి డైజెషన్కి రావు. మ్యాక్సిమం 4-5 days అంతే. పాలు పెరుగు కూడా అంతే, నిలవబెట్టిన వస్తువు పాడైపోతుంది. డ్రై ఫ్రూట్స్ పెడతా ఉంటాం రమగారు. డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటాం, బయట అయితే పురుగు పడుతుందని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. తర్వాత కారము, పసుపు ఇలాంటివి కూడా పెడతారండి కొంతమంది. చింతపండు కలర్ బాగుంటుంది, అలాగే ఉంటది నేచురల్ గా అనేది ఒక ఫీల్ తో. కలర్ బాగుండటమే కాకుండా రెండోది ఏంటంటే బయట పురుగు పట్టే అవకాశం ఉంది వీటన్నిటికీ. ఫ్రిడ్జ్ లో కాస్త గ్యాప్ ఉంటే కనుక అవి పెట్టుకుంటాము. అల్లము, పచ్చిమిరపకాయలు అవి పెడతాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ పెడతాం, పచ్చిమిరపకాయలు పేస్ట్, పచ్చిమిరపకాయలు రుబ్బేసి పెట్టుకుంటారు. తర్వాత ఏమో కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకుంటాము. ఫ్రీజర్లో పెట్టేవి కొన్ని, ఫ్రిడ్జ్లో పెట్టేవి కొన్ని. ఏవైనా కూడా రేపటి ఎల్లుండి అవతల ఎల్లుండి వాడేందుకే పెట్టుకోవచ్చు. మరి అంతకంటే ఎక్కువగా షెల్ఫ్ లైఫ్ వాటికి ఉండదు. అంటే మనం గ్రైండ్ చేసిన పదార్థాలు ఈ పచ్చి వాటికి షెల్ఫ్ లైఫ్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అంత ఎక్కువ కాలం కాదు. ఫ్రీజర్లో పెట్టి ఉంచుకోవచ్చు. ఫ్రోజన్ థింగ్స్ అంటాం మనం. ఏమిటి, గ్రీన్ పీసు, కొబ్బరి అవన్నీ కూడా గ్రైండ్ చేస్తాం. గ్రీన్ పీస్ వలవంగానే ఒక డబ్బాలో పోసేసి అందులో పెట్టేసేయటం, అవి అలా గడ్డగడ్డిపోతే తీసుకాసిన వాడుకోవచ్చు. కాకపోతే ఇవి ఏంటంటే ఇలా ఈ వస్తువు ఇలా వాడుకోవచ్చు అనేది 100% నిజమే అయినప్పటికీ వాటిలలో ఫుడ్ వాల్యూ ఎంత మటుకు రీటైన్ అయి ఉంటుంది, మిగిలి ఉంటుంది అనే దాని మీద చాలా ప్రశ్నలు ఉన్నాయి. అవును. ఈ గ్రీన్ పీస్ మనం డైరెక్ట్గా అట్లా ఏదైనా కూరలో వేస్తే ఆ గ్రీన్ పీస్ తింటే పిల్లలకి వచ్చే ఆరోగ్యము, ఈ ఫ్రోజన్ పీస్ వేయటం వల్ల వచ్చేది రెండు సేమేనా అనేది శేష ప్రశ్నే, అనుమానమే. అది మీకు నిలవబడిన వస్తువు ఏదైనా సరే, నువ్వు ఫ్రిడ్జ్లో కాదు తీసుకెళ్ళి మంచుఖండంలో పెట్టినా సరే, నిలవ వస్తువు నిలవే. ఫ్రెష్ వస్తువుకు ఉండే లక్షణం దానికి 100% ఉండదు. చాలా కొద్ది విషయాలు మాత్రమే ఫ్రిడ్జ్లో పెడితే వాటి లైఫ్ పెరగటం అంటే ఉంటుంది దాంట్లో. మిగిలినవన్నీ ఇంతే. చాలామంది పచ్చళ్ళు కూడా పెట్టేస్తారు. అవునండి. ఊరగాయలు అసలు మనం ఊరగాయ వేసుకునేది ఎందుకు, నిలవ ఉండడానికి. ఎక్కువ ఉప్పు వేస్తాం ఊరగాయలో, ఉప్పు ఎక్కువ వేస్తాం, నూనె పోస్తాం. అవి మనం బయట పెట్టుకోవడం కోసం చేయబడిన వాటిని ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టడం, ఎర్రగా ఉండటం కోసం ఫ్రిడ్జ్లో పెడతారు. అదే కలరింగ్ కోసం. అవునండి, కలర్ కోసమే. ఆ రంగు మారిపోతుంది అని. రంగు మారే నాళ్ళు ఉంచద్దు, రంగు మారిపోయి పాడైపోయేంత పదార్థం చేసుకోవద్దు. అది ఊరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం ఎందుకు? నేను ఎప్పుడు పెట్టను జయ, ఈ సంవత్సరం పెట్టవలసి వచ్చింది. నా ఫ్రెండ్ ఒకరు ఊరి నుంచి పంపించారు. తను ఎప్పటికి పంపగలనో తెలియక తను ఫ్రిడ్జ్లో పెట్టారు. ఓకే. అంచేత నేను అది పెట్టాల్సి వచ్చింది. కానీ నేను ఎప్పుడు ఊరగాయలు మా ఇంట్లో ఫ్రిడ్జ్లోకి వెళ్ళాం. ఉసిరికాయ పచ్చడిలో అవి పెడతాం, ఉసిరికాయలు పెడతామని. నల్ల ఉసిరికాయ పచ్చడి అంటే ఉసిరికాయ గ్రైండ్ చేసేసి పెట్టుకునే పచ్చడి. అది సంవత్సరాల తరబడి 3 ఏళ్ళు 4 ఏళ్ళు నిలవున్న 3వ ఏడు పచ్చడి కూడా ఆరోగ్యదాయినే. అది నల్లగా అయిపోతుంది, నల్లపచ్చడే దాని పేరు. అయినా కూడా మనకి ఆరోగ్యానికి మంచిది, అది హెల్దీ. దాన్ని లోపల పెట్టాల్సిన పని లేదు. పాడు కాకుండా ఉండేంత ఉప్పు వేసుకోవాలి అందులో. అందుకే దాన్ని ఊరగాయ అంటాం. వాటిని పచ్చళ్ళు అనకూడదు. పచ్చడి అంటే మనం నూరుకునేది. ఈ ఊరగాయలు అంటే ఏంటంటే ఊరి నిలవ ఉండేవి. ఆవకాయలు కానీ, ఈ ఆవకాయ రోజుల్లో పెట్టుకునే మాగాయ కానీ, పులిహార ఆవకాయ కానీ, తర్వాత ఏమో ఇంకా మా వాళ్ళు చాలా పెడతారు. పచ్చ ఆవకాయ, తెల్ల ఆవకాయ, పచ్చి ఆవకాయ, ఎండ ఆవకాయ బోల్డన్ ఉన్నాయి. ఈ ఆవకాయలు ఏవి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. దానికి సౌందర్యం అక్కర్లా, టేస్ట్ ఉంటే చాలు. ప్రధానమైనది దాంట్లో రుచి, నిలవబడి ఉండడం వస్తువు. వాటిని ఫ్రిడ్జ్లో పెట్టబోకండి. అది ఊరి నిలవ ఉండటం వల్ల వచ్చే హెల్త్ ఫ్యాక్టర్ ఉంటే దాన్ని ఇది చెడగొట్టేస్తుంది ఫ్రిడ్జ్. మీకు మిగిలేది సౌందర్యం ఒకటే, ఇంకేం ఉండదు. అవును. పై మెరుగు, అవి ఎరుపు రంగు. అల్ల పచ్చళ్ళు అవి ఏడాదంతా అల్లం దొరుకుతుందా? ఫ్రెష్గా ఒక నెలకు సరిపడా పెట్టుకుని వాడుకుని చేసేయచ్చు కదా.
ఎందుకు ఏడాదంతా నిలవ ఉండటం? ఏడిసినట్టు ఉంటుంది ఆ పచ్చడి. ఫ్రిడ్జ్ వాసన వచ్చేస్తుంది దానికి. అవును అవును పొరపాటుని పిల్లలు సీసా మూతలు ఏదైనా కొద్దిగా గోడుగా పెట్టారంటే ఆ వాసన ఫ్రిడ్జ్ లో అంతా వస్తుంది. అన్ని వస్తువులకి అన్ని అంటేస్తుంది. వస్తువులకి అంటేస్తుంది. ఊరగాయల్ని ఫ్రిడ్జ్ లో పెట్టడం సుతరాము నో, అది మంచిదే కాదు, తెలివైన పని కాదు అసలు. తెలివైన పని కాదు. మనం అందులో ఆవు పిండి కారం వేస్తామా, అవి ఊరటమే దాని ఆరోగ్య రహస్యం. అవునండి. మరి అది దాన్ని చేయనివ్వకుండా మనం దాన్ని నిలవబెట్టడానికే కదా అంత ఉప్పు పోసుకునేది. ఉప్పు ఎందుకు ఇస్తాం ఎక్కువ? ఊరి నిలవ ఉండడానికి. ఫ్రిడ్జ్ లో పెట్టడం ఎందుకు? ఇంకా అది వేస్ట్ పని కదా, ఆ పని చెయ్యొద్దు. తర్వాత ఈ ఇడ్లీ పిండ్లు దోశ పిండ్లు అన్నీ కూడా 15 రోజులకు ఒకసారి రుబ్బే ఆలోచన చేయబోకండి. సోమవారం రుబ్బితే శుక్రవారం దాకా సరిపోవాలి అంతే. శనివారాలు ఏదైనా ఫ్రెష్వి చేసుకోండి, కొత్తవి చేసుకోండి. దోశ పిండ్లు రకరకాల దోశలు చేసుకోవచ్చు. ఈ మినపిండి బియ్య పిండే రుబ్బుకోవాలన్న గోల ఏం లేదు. 3 రకాల పప్పులు 3 గుప్పెళ్ళు వేసి 3 గుప్పెళ్ళు బియ్యం వేసి 2 ఎండుమిరపకాయలు అంత కొబ్బరి ముక్క వేసి గ్రైండ్ చేసేస్తే దోశ పోసేసుకోవచ్చు అప్పటికప్పుడు. అవి తెల్లారి నిద్ర లేవగానే పోసారనుకో 5:30 6 గంటలకి 9 గంటలకు రుబ్బేసుకోవచ్చు. పెసరట్లు అప్పటికప్పుడు పచ్చిపెసలు శుభ్రంగా కడిగేయటం, గ్రైండ్ చేసేయటం, అల్లం పచ్చిమిర్చి అందులో పడేసేసేయండి, ఆ పూటకి టిఫిన్ అయిపోతుంది. ఒక్కరోజు ఉంచండి ఆ పిండిని అంతే. ఏ వస్తువు ఎన్ని రోజులు నిల్వ ఉంచాలి అనే దాని మీద కూడా ఒక అవగాహన ఉండాలండి. ఉండాలి. మనం రోజుల తరబడి దాంట్లో ఒక బాక్స్ ఉంది కదండి, లోపలికి తోసేయకూడదు, అలా తోసేయకూడదు. ఫ్రిడ్జ్ 10 రోజులకు ఒకసారి తీసి క్లీన్ చిన్న చేయాలి. పొన్న ముక్క చెక్క మిగిలిపోతుంటాయి. ఓ చిన్న క్యాబేజీ ముక్క, అప్పుడెప్పుడో మిగిల్చిన ఒక మామిడికాయ ముక్క, సగం నిమ్మ, అందరి ఫ్రిడ్జ్ లో ఉంటాయి. నువ్వు నేను తేడా లేదా? ఏమి లేవండి. ఓ 10 రోజులకు ఒకసారి ఫ్రిడ్జ్ అన్ని ఒకసారి ఫ్రీజర్ వైపు కాకుండా ఫ్రిడ్జ్ ఉన్న దగ్గరైనా శుభ్రంగా దులిపేసుకుంటే ఇవి వచ్చేస్తాయి. తర్వాత ఇంత అంత పెరుగులు మీగడ్లు ఉండిపోతాయి. ఉండటం వల్ల ఆ వస్తువులు ఆరోగ్యం ఏమీ ఉండదు. మర్చిపోయాను రమ్మగారు, వెన్నపూస ఒక 6 months ఉంటుందండి ఫ్రీజర్ లో పెడితే, విన్నాను నేను. ఫ్రీజర్ లో పెడితే ఉంటుంది. ఇప్పుడు వెన్నలోని ఒరిజినల్ గుణాలు ఉంటాయో ఉండవో తెలియదు జయ. వస్తువు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రీజర్ లో కనుక పెట్టేస్తే ఎలా పెట్టింది అలాగే ఉంటుంది. మనం బటర్ తెస్తున్నాం, కుకింగ్ ఈ బటర్, టేబుల్ బటర్ బయట నుంచి వాళ్ళు ఏదో వేస్తారు, అది అలా కూర్చుని ఉండడానికి కొన్నాళ్ళు వాడుకుంటాము. ఓకే, అంతే తప్ప అందులో ఏవో ఫ్రెష్ గా తీసిన దాంట్లో ఉండే ఔషధ గుణాలు గుణాలు అయితే అవి మిస్ ఉంటాయని అనుకోలేం, మనం అనుకోలేకపోతాం. తర్వాత స్టోరేజ్ విషయానికి వచ్చినప్పుడు రమ్మగారు, మనము ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ వేరే బాక్సుల్లో పెడితేనే అలా ఆ ఫ్రెష్నెస్ కొంచెం ఉంటుంది. లేదు మనం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ అని పెట్టామంటే రెండో రోజుకి కవర్ లో పెడితే అయిపోతా ఉంటాయి. దాన్ని ఏం చేయొచ్చు అంటే, మనం ఈజీ మెథడ్, కాటన్ చున్నీలు, మెత్తటి కాటన్ కాదు పంచెలు అలాంటివైనా సరే, లేదా టిష్యూస్ వాడే అలవాటు ఉంటే టిష్యూ, ఇంత టిష్యూలో కనుక ఆకుకూర చుట్టి పెడితే కవర్లో శుభ్రంగా ఉంటుంది. దాంతో ఒక టిష్యూ ఉండాలి, దాంట్లో వస్తున్న తడిని పీల్ చేసుకునేందుకు ఒక టిష్యూ, ఒక కాటన్ క్లాత్ లో చుట్టి మళ్ళీ కవర్ లో పెట్టి లేదా బాక్స్ లో పెట్టుకోండి. చిన్న అంత ముక్కైనా అందులో పెట్టాలన్నమాట. ఓకే, టిష్యూ వేసి కనుక పెడితే ఆకుకూరలు అవి ఫ్రెష్ గానే ఉంటాయి. అయితే ఎన్నాళ్ళు పెడతాం ఫ్రెష్ అంటే? ఆకుకూరలు ఇవాళ తెచ్చామనుకో 5 రోజులకి సరిపడా ఆకుకూరలు తేకూడదు అసలు. ఇవాళ తెచ్చాం, ఇవాళ రేపు వాడేసుకోవాలి. అవును, ఆకుకూరలు వాకిట్లోకి వచ్చేవి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కొనుక్కోండి. ఫ్రిడ్జ్ లో నిలవబెట్టిన ఆకుకూర రుచి కూడా ఉండదు. మీరు మొదటి రోజున తోటకూర ఇగురు చేస్తే చక్కగా నెయ్యేసి అల్లం ముక్కలు వేసి తాలింపు వేసి వేస్తామా, ఫస్ట్ డే అంటే కూర కొనగానే వేసిన రుచి 5 రోజుల తర్వాత ఫ్రిడ్జ్ లో చేస్తే ఫ్రిడ్జ్ లో బాగుంటుంది, ఆకు అలాగే ఉంటుంది. నువ్వు వేస్తే ఆ టేస్ట్ రానే రాదు, కసకసం అంటుంది, ఉడకదు, అతిగా నీరు వచ్చేస్తుంది. వాటిని పెట్టద్దు అసలు. మనం ఇప్పుడు ఏంటంటే రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే రోజుల్లో ఉన్నాం. ఎక్కడి నుంచి ఏదొస్తుందో మనకు తెలియదు, అసలు ఎందుకు వస్తుందో కూడా తెలియని పరిస్థితి. మనం సాధ్యమైనంత జాగ్రత్తలు, అంటే ఇది జాగ్రత్త, నువ్వు కష్టపడి చేసేది ఏం లేదు కదా, ఫ్రెష్ గా వాడుకో వస్తువు. అవసరమైనప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లము రోజు తీసుకోలేకపోతాం, అవి డబ్బాల్లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, వాటిని వాడుకోండి. కొత్తిమీర, కరివేపాకు ఏముందో ఒక చిన్న టిష్యూ వేసి ఒక కవర్లో పెట్టినా బాక్స్లో పెట్టినా ఉంటుంది, ఓ వారం రోజులు వాడుకోవచ్చు. తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర ఏమైనా తెస్తే ఫ్రెష్నెస్ పోకుండా మొదటి 2 రోజుల్లోనే వాడేసుకోండి. అలా ప్లాన్ చేసుకోవాలి, అట్లా ప్లాన్ చేసుకోవాలి. చాలా ఆకుకూరలు తెచ్చుకుంటే కష్టం. మనం మన కుండీల్లోనే మెంతికూర ఉంటే ఒక గుప్పెడు మెంతికూర తీసి పప్పులో వేసుకోండి, అలా అలవాటు చేసుకుంటే సరిపోతుంది కదా ఈజీగా. అవునండి, అంతే. ఇంకా కూరగాయలు, ఆకుకూరలు ఇంక ఏవైనా ఇలా ప్లాన్ చేసుకోవటమే. ఏదైనా ఇంతే, నిలవ ఉండగలుగుతాయి. ఇవి కొన్నాళ్ళున్నా ఈ వస్తువు పాడవదు, ఈ రుచి పాడవదు. అవన్నీ కూడా ఇప్పుడు నేను ఒక ఐడియా చెప్తాను జయ, ఆ ఐడియా అబ్బాయి అలా కాదండి మేము ఇలా చేస్తామంటావు నువ్వు. ఎవరి ఐడియా ప్రకారం వాళ్ళు ఈ ఫ్రిడ్జ్ మనకి
తాత్కాలికంగా వస్తువు పాడవకుండా ఉండడానికి దానికోసం వాడుకుంటున్నాం. అంతేగాని ఇది మన జీవితానికి శాశ్వత పరిష్కారం కాదు అవును. అన్న అవుట్లుక్ తోటి పనిచేయాలి. తర్వాత ఇంకొక విషయం అండి, పెరుగు మీద మీగడో లేకుంటే పాల మీద మీగడో తీసి పక్కన పెట్టుకొని ఒక వారమో 10 రోజులు అయ్యాక నెయ్యి చేసుకుంటాం సాధారణంగా. ఇప్పుడు ఇదివరకు లాగా ఇన్ని పాలు ఉండవు, ఒకేసారి కూర్చొని నెయ్యి చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి. అవును. కానీ ఈ ఈ మీగడ మీద ఏదైనా బ్యాక్టీరియా అట్లా ఏదైనా ఫామ్ అవుతుంది అంటారా రమ్మగారు? ఒక 1 వీక్ అలా స్టోర్ చేస్తే మనం బయట పెట్టేస్తే ఎంతసేపు అవుతుంది. తీసి బయట పెట్టి లోపల పెట్టి చేస్తే అవుతుంది జయ. దాన్ని ఎలా ప్లాన్డ్ గా చేసుకోవాలి. ఇప్పుడు పెరుగు తోడు పెట్టాం, తోడుకోగానే మీగడ తీసి ఒక గిన్నెలో వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టామనుకో, దాన్ని బయట పెట్టి కాదు ఎక్కువసేపు వదిలేసి మళ్ళీ లోపల పెడితే పాడవుతుంది. ఫ్రిడ్జ్ లోనే ఉంటే పాడవదు. ఓకే, కొంతవరకు చేసుకోవచ్చు. అంటే సాధారణంగా మనం ఈ పని చేస్తూ ఉంటాం 1 కదా. వీక్ వారం రోజుల పాటు ఉంచుకోవచ్చు. దాన్ని వెన్న చేశాక ఇంకా వెన్న ఉంచదు, ఆల్రెడీ నిలవబడ్డదే, వెంటనే కాచేసేయాలి. వెంటనే కరిగించేసుకో. ఇది వరకు అట్లాగా 3-4 లీటర్ల పాలు ఎవరు తీసుకుంటాం? ఓ లీటర్న్నర తీస్తాము. అవును. ఆ మాత్రం మీగడ వస్తుంది, అంత మీగడ వస్తుంది. అదంతా కలిపితే ఇంత అవుతుంది. ఓ అంత వెన్న వస్తుంది. మనకి ఏంటంటే ఫ్రెష్ వెన్న కాచుకున్న ఫీలింగ్ కోసం చేసుకుంటాం అంతే. ఆ పనులు. ఈ మీగడలు పిల్లలు పెద్దవాళ్ళు వేసుకోరు కాబట్టి మా ఇంట్లో ఆ కష్టం లేదు. ఎందుకు రమ్మగారు? పెరుగు మీద మీగడ అసలు నేను ఉంచాను, నేను తినేస్తాను. ఓ సూపర్. ఇప్పుడు తీసుకునే పాల మీద పెరుగు మీగడ ఏమి రుచి నా మొహం, అందులో ప్యాకెట్ పాలు అయితే కొంచెం ఉండట్లేదు కానీ కొంచెం ఏదన్నా మనకి గేదెల దగ్గర ఆర్గానిక్ నుంచి పాలు, direct గా గేదెల పాలు తెచ్చిస్తే- అవి తెచ్చుకుంటూ ఉంటాయి కాస్త. అవును, అవును. అవి కావాలంటే ఇలా జాగ్రత్త పెట్టుకోవచ్చు. ఎక్కువసేపు బయట ఎక్కువసేపు ఫ్రిడ్జ్ లో అలా కాదు, కాసేపు బయట కాసేపు లోపల కాదు, డైరెక్ట్ గా ఒకటేసారి. వాటికి ఒక ప్రత్యేకంగా బాక్సులు పెట్టుకోవాలి జయ, ప్రత్యేకమైన బౌల్స్, దానికి ప్రత్యేకంగా ఖచ్చితంగా మూతలు, పైన పెట్టే మూత కాకుండా ఫిక్స్డ్ మూత ఉన్న బాక్సుల్లో కనుక పెట్టుకుంటే, నువ్వు పెరుగు తీసావు తోడుకుంది, మీగడ తీసావు ఫ్రిడ్జ్ లో ఉన్న బాక్స్ వేసావు, బాక్స్ వెంటనే పెట్టేసావు. ఎడం చేత్తో పెట్టి మర్చిపోకూడదు. నేను ఆ పని చేయలేను, నాకు ఎడం చేతి వాటం ఎక్కువే, అందుకని చచ్చిన ఆ పని చేయను నేను. మీరు చేయలేక తినేస్తున్నారా? తినే కాదు, నాకు ఇష్టం కూడా. ఓకే, ఓకే. ఇష్టం కూడా. ఒక స్పూన్ మీగడ వేసుకుంటే నాకు ఇంకా పెరుగు అక్కర్లా, దాంతో అన్నం తినేస్తాను నేను. నీళ్ళు పోసుకుని, ఆ రుచి ఇష్టం అనమాట. మీగడ అన్నంలో కలిపేసుకోవటం, దాంట్లో ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకోవటం, టేస్ట్ బాగుంటుంది. ట్రై మీగడ రుచి. బాగుంది రమ్మగారు మీ టేస్ట్ అయితే. అయితే వాటర్ బాటిల్స్ ని కూడా నీళ్లు ఫిల్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసి 1 వీక్ వరకు కూడా ఒక్కొక్కసారి తీయకపోయినా కొంచెం తాగి మళ్ళీ అలా పెట్టేయటం, కొంచెం తాగి అలా పెట్టేయటం చేస్తూ ఉంటారు. చాలా మంది అసలు అవాయిడ్ చేసేస్తారు అనుకోండి ఫ్రిడ్జ్. ఇప్పుడు అవాయిడ్ చెయ్యాలి, ఎందుకంటే మనం ఇంకా 2nd వేవ్ 3rd వేవ్ వ్యవహారాల్లో ఉన్నాము. ఫ్రిడ్జ్ లో వాటర్ తాకుండా శుభ్రంగా తలా ఒక కుండ 2 కుండలో కొనుక్కోండి, బెడ్రూమ్ లో ఒక చిన్న కూజా కొనుక్కోండి. ఫ్రిడ్జ్ వాటర్ ని అవాయిడ్ చేయండి. జలుబులు, గొంతుల్లో ఇన్ఫెక్షన్స్ వస్తే ఐస్ క్రీములు కూడా సాధ్యమైనంత అవాయిడ్ చేయండి. ఐస్ క్యూబ్స్ మజ్జిగలో వేసుకోవటాలు తగ్గించుకోండి. మజ్జిగలో ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగే వాళ్ళు ఉన్నారు. వాటిని అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో మనకి 2nd వేవ్ ఉంది చాలా సీరియస్ గా, కాబట్టి దాన్ని తగ్గించుకుంటే మంచిది. మీరు బాటిల్స్ లో నీళ్ళు పోసి పెట్టుకోదలిస్తే బాటిల్ చల్లగా బాటిల్ ఖాళీ అయిపోవాలి ఎప్పటికప్పుడు. వాటర్ అయినా ఫ్రెష్ గా ఉండాల్సిందే, సగం తాగి నింపద్దు, బాటిల్ అయిపోయాక నింపండి. పూర్తిగా అయిపోయాక నింపండి. ఆ బాటిల్స్ ని కడుక్కోండి ఎప్పటికప్పుడు. మాక్సిమం వాటిని అవాయిడ్ చేయటం, ఫ్రిడ్జ్ వాటర్ అవాయిడ్ చేయటం. మీరు అన్నట్లుగా ఇప్పుడు కండిషన్స్ బాగాలేదు కదా. అవును, ఇప్పుడు అవసరం. వచ్చిన వాళ్ళకి ఒక బాటిల్ అందించేస్తూ ఉంటారు జనరల్ గా. ఈ బాటిల్ అందించేసే దాంతో ఏమవుతుంది, సగం తాగాక మళ్ళీ కాసిన మామూలు నీళ్ళు పోసి ఫ్రిడ్జ్ లో పెడుతుంటారు. అలా కాకుండా బాటిల్ చల్లగా బాటిల్ తాగేసి ఫ్రెష్ బాటిల్ నింపి పెట్టుకోవటం, జాగ్రత్త పడితే బాగుంటుంది. అడుగుతున్న కొద్ది క్వశ్చన్స్ వస్తాయి మాట్లాడుతున్న కొద్ది. సగం కట్ చేసిన ఫ్రూట్ ని, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మిలన్ పుచ్చకాయ తెచ్చుకుంటాం, సగం కట్ చేసి ఏదో పిల్లలకి పెడతాం, మిగిలిన దాన్ని కట్ చేసిన దాన్ని లోపల పెడతాం. దాన్ని ఒక 2-3 రోజుల తర్వాత వాడుతూ ఉంటారు కొంతమంది. కానీ చప్పగా అయిపోతుంది, బట్ రుచి తగ్గుతుంది కానీ అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అంటే రంగు మారిపోయే పళ్ళు పెట్టుకోకూడదు. ఇప్పుడు యాపిల్ కట్ చేస్తాము, యాపిల్ కాస్త కట్ చేయగానే కలర్ చేంజ్ రంగు మారిపోతుంది. అవి అసలు పనికిరావు. ఏవైనా ముక్కలు కోసి కానీ పప్పాయ కానీ వాటర్ మిలన్ కానీ పెట్టుకోవచ్చు 1 డే అంతే. ఇవాళ కట్ చేస్తే దాన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు కట్ చేసామా, ఆ కట్ చేసిన భాగాన్ని పైకి ఇట్లా కనపడేలాగా అందంగా పెట్టబోకండి, దాన్ని బోర్లిచ్చండి. కనీసం దాని మీద ఒక డిష్ బోర్లించండి. అవి ఇవి వేరే వాసనలు, వేరే వస్తువులు దాని మీద పడిపోకుండా, దీని నీళ్ళు ఇంకో దాని మీద పడకుండా దాన్ని బోర్లిస్తే, ఒక డిష్లో ఇంత బౌల్ తీసి ఆ బౌల్లో బోర్లు ఇచ్చామనుకో, అది అందులో కూర్చుంటుంది. ఆ పెట్టండి, 2వ రోజు తినేసేయండి. 2nd డే 2 days ఇవాళ కోసం రేపు పొద్దున్న ఫినిష్ చేయాలి. ఒకేసారి పుచ్చకాయ మొత్తం తినలేకపోతాం కదా. పుచ్చకాయలు అనుకో బయట పెట్టుకోవచ్చు, కాయ అయితే బయట పెట్టుకోవచ్చు. పండు కనుక బయట పెడితే నొసవలు వస్తాయి, ఫ్రూట్ ఫ్లైస్ ఎక్కువగా ఉంటున్నాయి ఈ సీజన్ లో. అవును, కాబట్టి ఈ పని చేయండి. ద్రాక్షలు అవి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ లో, కాకపోతే చల్లటి ద్రాక్ష పళ్ళు తింటే సైనస్లు అవి ఉన్న వాళ్ళకి బాగా పెరుగుతాయి, కొంచెం చూసుకోండి. రైట్.
ఏది ఏమైనా ప్రతిదీ ఆచి తూచి ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉందండి. ఉంది అన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఫేస్ చేస్తా ఉన్నాం కదా. అవును. రైట్ రమ్ గారు, థ్యాంక్ యూ అండి. మంచి నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.